ఉమ్మడి పాలమూరు జిల్లాలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. శైవ క్షేత్రాలు శివనామస్మరణలతో మారుమోగుతున్నాయి. అలంపూర్లోని జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రీశైలం ముఖద్వారం ఉమామహేశ్వరం భక్తులతో కిటకిటలాడుతుంది. మహబూబ్ నగర్ పెద్ద శివాలయం, కందూరు రామలింగేశ్వర స్వామి ఆలయం, మీనాంబరం, నంది వడ్డేమాన్, మక్తల్ మల్లికార్జున స్వామి ఆలయాలకు తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ కట్టారు. శివుడికి అభిషేకాలు, ఏకాదశ రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అందుకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ బాలకృష్ణ అందిస్తారు. సృష్టి స్థితి లయకారుడైనటువంటి పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి రోజు మహాశివరాత్రి ప్రతి హిందూ బంధువు కూడా అత్యంత నియమనిష్టలతోటి మహాశివరాత్రి సందర్భంగా ఉపవాస దీక్షలు చేస్తారు, శివుని స్మరిస్తూ ఉంటారు. సో పరమేశ్వరుని ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఆ శివుడి ధ్యాసలోనే శివుని స్మరించుకుంటూ పూజలు చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది. హైందవ సాంప్రదాయంలో అత్యంత గొప్ప పండుగల్లో ఇదొకటి. సో ప్రతి శివాలయం కూడా ఉదయం నుంచే శివనామ స్మరణతోటి మారుమోగుతోంది. మహబూబ్నగర్ జిల్లాలో అనేకమైనటువంటి ప్రాచీన శైవ క్షేత్రాలు ఉన్నాయి. వాటిలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి అత్యంత సమీపంలో ఉన్నటువంటి భూత్పూర్లో ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామి ఆలయం కూడా ఒకటి. ఇది కాకతీయ సామ్రాజ్యంలో కాకతీయ రాజులు నిర్మించినటువంటి ఆలయాలు ఇదొకటి. సో కుప్పాంబికాదేవి ఉన్నటువంటి ఆ కాలంలోనే ఈ ఆలయం నిర్మించారు. దాదాపు 1200 సంవత్సరాల చరిత్ర ఉంది. ఆనాటి శాసనాలు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. సో గతంలో శిథిలావస్థకు చేరినటువంటి ఆలయాన్ని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు పెద్దలంతా కలిసి పునర్నిర్మించారు, పూర్వవైభవం తీసుకొచ్చారు. అట్లాంటి ఆలయం మళ్ళీ పూర్వవైభవం సంతరించుకుంది. ప్రతి శివరాత్రి కాదు, ఏ విశిష్టమైనటువంటి హిందూ పండుగలు, హైందవ సాంప్రదాయంలో ప్రతి పండుగ కూడా ఈ ఆలయం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. మహబూబ్నగర్ జిల్లాలో నుండి ప్రతి శైవక్షేత్రం కూడా మహాశివరాత్రి వేడుకతోటి వైభవంగా మారుమోగుతుంది, అలరాడుతుంది. ప్రతి చోట కూడా భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి దృశ్యాలు మనకు కళ్ళారా కనిపిస్తాయి. ఈ ఆలయానికి ఉన్నటువంటి ప్రధాన గర్భాలయానికి రెండు వైపులా కూడా మనకు శాసనాలు కనిపిస్తాయి. ఆ శాసనాల్లో ఆ నాటి ఆలయానికి ఉన్నటువంటి వైభవాన్ని, చారిత్రక వైభవాన్ని చాటి చెప్తూ ఆ సింబాలిక్గా కూడా కాకతీయులకు సంబంధించినటువంటి సింబాలిక్గా కూడా మనకు శివలింగం కనిపిస్తుంది. మరోపక్క వృషభాలు, లింగానికి ఇరువైపులా వృషభాలు ఉన్నటువంటి దృశ్యాలు కనిపిస్తాయి. సో ఇది ఒక చిహ్నంగా చెప్తాం. మనకు చాలా ఆలయాలు, ఫర్ ఎగ్జాంపుల్ కందూరు లాంటి ఆలయాలు, చోళుల కాలం లాంటి ఆలయాలు ఉన్నాయి. సో ప్రతి కాలానికి ప్రతి రాజులకు సంబంధించినటువంటి ఆలయ విశేషాలను చాటి చెప్పే విధంగా కూడా ఈ ఆలయాలకు ఒక దిక్సూచిగా మారుతున్నటువంటి శిలాశాసనాలు కానీ లేకపోతే ఐడెంటిటీ మార్క్స్ కానీ మనకు ఆలయాల వద్ద కనిపిస్తాయి. ప్రాచీనమైనటువంటి ఆలయాల్లో ఇట్లాంటి ఆలయాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా జోగులాంబ ఆలయంలో ప్రత్యేకించి మనకు అలంపూర్ దగ్గర కనిపించే ఆలయాలు, నవబ్రహ్మ ఆలయాలు, అవన్నీ కూడా బాదామి చాళుక్యుల కాలం నాటి ఆలయాలు. అవన్నీ కూడా 9 నవబ్రహ్మాలయాలు ఒకే రూపంలో ఉండడం, అట్లాంటి ఆలయాలన్నీ కూడా మళ్ళీ పూర్వవైభవం సంతరించుకోవడం అనేది ఒక గొప్ప అవకాశంగా చెప్పవచ్చు. అదే క్షేత్రాలన్నింటినీ కూడా భక్తులంతా కూడా పెద్ద ఎత్తున తరలిస్తున్నారు, దర్శించుకుంటున్నారు. వాళ్ళంతా కూడా నిత్యం శివనామ స్మరణతోటి వాళ్ళంతా కూడా భక్తులు శివుని స్మరించుకుంటూ ఉంటున్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఉదయం నుంచి కూడా విశేషమైనటువంటి అభిషేకాలు నిర్వహిస్తూ శివుని స్మరించుకుంటూ ఈ పూజా కార్యక్రమంలో భక్తులంతా కూడా పాల్గొన్నటువంటి సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. సో మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవోపేతంగా జిల్లా వ్యాప్తంగా కూడా జరుగుతున్నాయి. శివుణ్ణి నిత్యం స్మరించుకుంటూ నిత్యం ధ్యానిస్తూ ఓం నమః శివాయ నామస్మరణతోటి ఆలయాలన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. భక్తులంతా కూడా విశేష పూజలు నిర్వహిస్తూ స్వామిని స్మరించుకుంటూ స్వామిని ధ్యాసలో ఉంటూ ఉపవాస దీక్ష ద్వారా స్వామికి అత్యంత చేరువగా ఉంటూ ఉపవాస దీక్ష ఈ రోజంతా కూడా జాగరణలో మేల్కొనుంటూ స్వామిని స్మరించుకోవడం అనేది ఈ మహాశివరాత్రి వేడుక సందర్భంగా చేస్తున్నటువంటి హైందవులు పాటిస్తున్నటువంటి నియమం. సో ప్రతి మహాశివరాత్రి కూడా ఈ ఆలయాల వద్ద నిత్యం సందడి, నిత్యం కోలాహలం అయితే కనిపిస్తుంది. ఓటు స్టూడియో.